రాహుల్ గాంధీ మాటలు ఎలా ఉన్నాయంటే, మరి యూడిఎఫ్ ఎలా గెలిచింది, కాంగ్రెస్ ఎలా గెలిచింది కేరళలో? వాళ్ళు అట్నే గెలిచారా? ఎస్ఐఆర్ కేరళలో జరిగింది, తమిళనాడులో జరిగింది, అస్సాంలో సారీ బెంగాల్లో జరిగింది. అస్సాంలో అంటే ఎన్ఆర్సీ ఉంది కానీ బెంగాల్లో జరిగింది ఎస్ఐఆర్, అండ్ తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది. మరి కేరళలో యూడిఎఫ్ ఎట్లా వచ్చింది, కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? కేరళలో కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అని అంటే రాహుల్ గాంధీ గారి ప్రచారం వల్ల వచ్చింది. రాహుల్ గాంధీ గారు అద్భుతంగా ప్రచారం చేయడం వల్ల, రాహుల్ గాంధీ గారి చరిష్మా వల్ల, రాహుల్ గాంధీ గారు ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా క్యాప్చర్ చేయడం వల్ల యూడిఎఫ్ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. అదే బెంగాల్లో మాత్రం ప్రజలు కాదు, ఓట్లేసిన వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళందరూ కూడా బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేయలేదు. ఎవరు 92% ఓటింగ్ జరిగింది, నిజం కాదు, మేము ఒప్పుకోము. బెంగాల్లో ఉన్న ప్రజలు ఎందుకు అవుతుందండి? బీజేపీ కోటేసిన వాళ్ళు, బీజేపీ కోటేస్తే ప్రజలు కాదు, వాళ్ళు ఆశీర్వదించినట్టు కాదు. ఇది ఒక ఇమ్మెచ్యూర్ లాజిక్ ఇది. అండ్ ఆయనకు కావాల్సింది ఏంటంటే, నాకు తెలిసి రాహుల్ గాంధీకి ఇప్పుడు యూడిఎఫ్ గెలిచింది, మరి విజయ్ ఎట్లా గెలిచాడు? నిజంగా ఎలక్షన్ ఫ్రాడ్ చేయాలనుకుంటే మరి ఏడీఎంకే ఎన్డీఏ రావాలి అధికారంలోకి. ఏడీఎంకే 3వ స్థానానికి ఎందుకు పోతుంది? బీజేపీ 1వ స్థానం ఎలా గెలుస్తుంది? కూడా వాళ్ళే రావాలి, అంతే కదా. 140 చోట్ల సేమ్ ఆర్గ్యుమెంట్ అప్లైస్ ఎవ్రీవేర్ కదా, ప్రతి ప్లేస్ లో సేమ్ ఆర్గ్యుమెంటే వస్తుంది కదా. అసలు అంటే రాహుల్ గాంధీ ఇవాళ ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే, బెంగాల్లో మమతకు మద్దతు పలకడము అని అంటే, రాబోయే రోజుల్లో మమత ఇప్పుడు ఎలాగూ కూడా అంటే ఆయనకు చాలా సంతోషంగా ఉంది లోపల ఎంత సంతోషంగా ఉందనంటే రాహుల్ గాంధీకి. వై? బికాస్ అసలు ఈ ఇండి కూటమిలో ప్రాబ్లమెటిక్ గా ఉన్న వాళ్ళు, అంతో ఎంతో సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే వాళ్ళు, 30 స్థానాలు గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే, అటు మమతా బెనర్జీ టీఎంసీ, ఇటు డిఎంకే. ఈ రెండే కీలకం. మిగతా కూటమి పక్షాలు అన్ని అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ పోయింది, అసలు ఈ